నమస్తే వెల్కమ్ టు JLTV7 న్యూస్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ నిర్వహణలో స్వదేశీ మేళా కార్యక్రమం ప్రజల మనసులో స్వదేశీ ఉత్పత్తులపై ఎంతో ఆసక్తి రేపుతోంది. కార్యక్రమంలో వివిధ స్వదేశీ వర్తకులు, వ్యాపారులు తమ తమ స్టాల్స్ ఏర్పాటు చేయడం, దానిపై అవగాహన కల్పించారు. అదేవిధంగా పలు స్కూల్స్ విద్యార్థులతో సైన్స్ ఫేర్, స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రదర్శించడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడే పలు రకాల స్వదేశీ వస్తువులు, సోలార్ పరికరాలు, ఫైనాన్స్ కంపెనీలు, గ్యాస్తో నడిచే బైక్ ప్రదర్శనలు, ఆరోగ్యానికి సంబంధించిన ముడి పదార్థాలను, చేనేత వస్తువులు, పాలు, పెరుగు, వివిధ పాల ఉత్పత్తుల స్టాల్స్, పిండి వంటలు, వాటి తయారీ, ముఖ్యంగా భారతదేశ ముఖ చిత్రం, అయోధ్య రామ మందిర నమూనా, పాత కొత్త పార్లమెంట్ భవనాల నమూనా, భారతమాత సైకత శిల్పం, పల్లెటూరు వాతావరణం, గోమాత సంరక్షణ అనేవి కార్యక్రమంలో అందరినీ ఆకట్టుకున్నాయి. మా JLTV7 ప్రతినిధి పి సంతోష్ కుమార్ అందించిన వివరాల ప్రకారం కార్యక్రమం నిర్వాహకుడు ముక్క హరీష్ స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ కన్వీనర్ స్వదేశీ మేళా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పెద్దలందరికీ అలాగే మిత్రులందరికీ కూడా వారి ఆధ్వర్యంలో 6 స్వదేశీ మేళాలు విజయవంతంగా దేదీప్యమానంగా జరుపుకోవడం జరిగింది. Good morning everyone. We are from Mane Group of Schools. So our project is about coconut shell cups. So in our daily life we use plastic and we also use paper materials which are coated with plastic. So those are very harmful for our body. It may cause us a big disease like cancer and kidney cancer and many more things. So to avoid all those problems we are here with an idea of coconut shells. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్. నేను JLTV రిపోర్టర్ని. ఈరోజు మనం కరీంనగర్లో ఉన్నాము. కరీంనగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియం ప్రాంగణంలో స్వదేశ్ మేళా కార్యక్రమం జరుగుతుంది. ఆ స్వదేశ్ మేళా కార్యక్రమంలో మనం ఇక్కడ ప్రియా మిల్క్ షాపు వద్ద ఉన్నాము. ఈ స్వదేశ్ మేళా కార్యక్రమం ఉద్దేశము మరియు ప్రియా మిల్క్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల గురించి మనం వాళ్ళ JSMని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. నేను ప్రియా మిల్క్లో ఎంప్లాయ్గా చేస్తున్నాను. మాది ఏంటంటే ఇది స్వచ్ఛమైన పాలు, మన పెరుగు, మన నెయ్యి మరియు గేదె నెయ్యి, ఆవు నెయ్యి, ఇవన్నీ రకాలుగా ఉన్నాయి. మళ్ళీ మన దగ్గర అన్ని రకాల బై ప్రోడక్ట్స్ ఉన్నవి. మన ఫంక్షన్ ఆర్డర్స్ కానీ ఏవైనా కానీ మన లోకల్లో అందుబాటులో ఎప్పుడూ ఉంటున్నాయి సార్. మనకు ఇది అందరికీ తెలియాలని చెప్పేసి స్టాల్ పెట్టడం జరిగింది. సో స్వదేశీ మేళలో భాగంగా మా స్టాల్ నెంబర్ 3738 సోనీ సోలార్ పవర్ టాటా కంపెనీ ప్యానల్స్, సోలార్ ప్యానల్స్ అండి. ఇది రామ్నగర్ కరీంనగర్లో ఉంటుంది. మా దగ్గర సోలార్ ప్రొడక్ట్స్ ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, సోలార్ వాటర్ హీటర్స్ అండ్ టాటా ప్రొడక్ట్స్ దొరుకుతుంది మీ దగ్గరికి. ఓకే, ఇది బేసిక్గా ఒక 3 కిలోవాట్ సోలార్ సిస్టము. పర్ మంత్ 360 యూనిట్స్ పవర్ జనరేట్ చేస్తుందండి. దీంట్లో 78,000 సబ్సిడీ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. స్వదేశీ మేళాలో టెస్కో హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వారు ఇది నిర్వహిస్తున్నారు. ఇక్కడ 6 రోజులు మేము
చేనేత వస్త్రాలు మాత్రమే ఇక్కడ విక్రయిస్తున్నాం. మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రతి చేనేత కార్మికుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేయబడిన ప్యూర్ కాటన్ వస్తువులు మాత్రమే ఇక్కడ అమ్మబడుతుంది. మంచి డిస్కౌంట్ ధరతో ఇక్కడ అమ్ముతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జాహ్నవి ఫ్రమ్ కరీంనగర్. అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ మేళలో భాగంగా మేము 77 స్టాల్లో మా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకి ఆయుర్వేదం పైన అవగాహన ఉండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ మా స్టాల్ ఏర్పాటు చేసుకొని ప్రజలకి ఆయుర్వేదం పైన అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. మెయిన్గా చూసుకున్నట్లయితే ప్రజలు కెమికల్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వలన అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి ఆయుర్వేదం పైన మన దేశ మూలం ఏంటంటే ఆయుర్వేదం. కాబట్టి ఆయుర్వేదం పైన అవగాహన కల్పిస్తూ మేము ఈ స్టాల్ అందరికీ నమస్కారం. నా పేరు దిలీప్ యాదవ్. ఈ యజ్ఞైన కల్పత అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ డెవలప్ చేశాను. ఈ యజ్ఞైన కల్పత అంటే ఏంటి అంటే ఒక విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఏ మాత్రం తీసిపోని విధంగా మన కరీంనగర్ నుంచి మేము డెవలప్ చేయడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా మనం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడం జరిగింది. అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ రోజు మనం ఒక యంత్రం పెట్టాము. ఆ యంత్రం ఏంటి అని అంటే ఎప్పుడైతే అయ్యగారులు మంత్రాలు రిసైట్ చేయడం జరుగుతుందో ఆ మంత్రాల ద్వారా మనకు ఎనర్జీ అనేది విగ్రహం త్రూ మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఇది మన పూర్వీకులు అనేది వారు ఎప్పుడో ఈ టెక్నాలజీని మనం ఎప్పుడో కనుక్కోవడం జరిగింది. ఇదే టెక్నాలజీని విదేశీ వారు మనకు ఒక సిమ్ కార్డు రూపకంగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. స్వదేశీ మేళా కరీంనగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో 11 ఫిబ్రవరి 2025 నుండి ఇప్పటి వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి కంటిన్యూస్గా కార్యక్రమాలు అవుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు అంటే స్టూడెంట్స్కి పర్టికులర్గా దేశం యొక్క విశిష్టత, దేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, కల్చర్, ఇండియన్ హెరిటేజ్ అనేటువంటి విషయాల మీద వివిధ కార్యక్రమాలను మనము చేస్తున్నాము. అలాగే ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు కల్చరల్ ఈవెంట్స్, రామాయణము, మహాభారతము, అలాగే కాకుండా కూచిపూడి, భరతనాట్యము, పేరిణి శ్వేతాండము, సురభి నాటకం ఇలాంటివన్నీ కూడా మన దేశీయ ఉన్నటువంటి ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రదర్శించబడుతున్నాయి. దాదాపుగా ప్రతిరోజు ఈ 4-5 డేస్ నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు చివరి రోజు 11 ఏంటంటే స్వదేశీ విద్యా విధానము, స్వదేశీ వైద్య విధానాన్ని, స్వదేశీ యొక్క ఉత్పత్తులని, ఆవిష్కరణలని ప్రదర్శిస్తూ వాళ్ళందరికీ తెలియజేస్తూ విద్యార్థులను అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమము గత 4 రోజులుగా జరుగుతూ ఉంది. ఇది 5వ రోజు. సో ఇలాంటి మేళాలు భారతదేశం అంతటా స్వదేశీ జాగరణ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఈ సమయంలో దాదాపుగా 30 నుంచి 35 చోట్ల భారతదేశంలో మేళాలు జరుగుతూ ఉన్నాయి. జై స్వదేశీ, జై స్వదేశీ, జై స్వదేశీ, జై స్వదేశీ, జై హింద్.